1. హెర్మన్ స్టౌడిన్జర్, సుప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త. జర్మనీలోని వామ్స్లో ఈయన పుట్టింది ఈ రోజే. ఈయన యూనివర్సిటీ ఆఫ్ హల్లే నుంచి PhD పూర్తి చేశారు. స్టౌడిన్జర్ రసాయన శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. పాలిమర్ లక్షణాలను ప్రపంచానికి తెలియజేసింది స్టౌడిన్జరే. దీని పరిశోధనలకు 1953లో నోబెల్ బహుమతిని పొందారు. అలాగే కెటన్ రసాయన విచ్ఛేదనాన్ని కనుగొన్నారు. ఈయన తన 84వ ఏట 1965 సెప్టెంబర్ 8న చనిపోయారు. గోపాలస్వామి దొరైస్వామి నాయుడు, ఇండియన్ ఎడిసన్ గా పేరున్న ఇంజనీర్. తమిళనాడులోని కోయంబత్తూర్లో కలంగల్లో ఈయన పుట్టింది ఈ రోజే. భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ ని తయారు చేసింది ఈయనే. పారిశ్రామికంగానే కాదు, వ్యవసాయ, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో ఆయన విశేష కృషి చేశారు. ఎన్నో వస్తువులను కనుగొన్నారు. దాతగాను ఎంతో పేరు తెచ్చుకున్నారు నాయుడు. ఈయన తన 80వ ఏట 1974 జనవరి 4న చనిపోయాడు. రామ్ మనోహర్ లోహియా, భారతదేశానికి సోషలిస్టు విధానాల గురించి చెప్పిన సుప్రసిద్ధ సోషలిస్టు నాయకుడు. ఉత్తరప్రదేశ్లోని అక్బర్పూర్లో ఆయన పుట్టింది ఈ రోజే. స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న లోహియా కార్ల్ మార్క్స్ భావజాలంతో ప్రభావితుడై సోషలిజం వైపు మొగ్గు చూపారు. తొలినాళ్లలో సోషలిస్టు విధానాలంటే దేశంలో ఆయన పేరే వినిపించేది. ఉప్పు సత్యాగ్రహం, సైమన్ కమిషన్ లాంటి వాటిలో కీ రోల్ ప్లే చేసిన లోహియా లోకమాన్య తిలక్ బిరుదు పొందారు. 57 ఏళ్ల వయసులో 1967 అక్టోబర్ 12న చనిపోయారు లోహియా. అకిరా కురసేవా, ప్రపంచంలోని దిగ్గజ డైరెక్టర్లలో ఒకరు. జపాన్ టోక్యోలోని షినగవాలో ఆయన పుట్టింది ఈ రోజే. 7th సమురాయ్, రాషోమన్, ఇకురో, కగేముషా లాంటి వరల్డ్ ఫేమస్ సినిమాలు తీశారాయన. స్క్రీన్ రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన అకిరా కురసేవా తన డైరెక్షన్ తో ఎంతో మందిని ప్రభావితం చేశారు. ఏషియన్ హాఫ్ సెంచరీ అని ది ఏషియన్ వీక్ కీర్తించింది. ఆసియాను తన సినిమాతో ప్రభావితం చేసిన మొదటి 5 మందిలో అకిరా ఒకరని CNN కీర్తించింది. అకిరా కురసేవా తన 88వ ఏట 1998 సెప్టెంబర్ 6న చనిపోయారు. భగత్ సింగ్ ఉరికంబం ఎక్కింది ఈ రోజే. భారత స్వాతంత్ర్య సంగ్రామన విప్లవంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి ఆ నమ్మకానికి ప్రాణాన్ని త్యాగం చేసిన యోధుడు భగత్ సింగ్. లాలా లజపతి రాయ్ లాంటి అతివాద నాయకుల నుంచి స్ఫూర్తి పొందిన భగత్ రాజ్ గురు, సుఖదేవ్ వంటి యోధులతో కలిసి పోరుబాట పట్టాడు. పార్లమెంట్ హాల్లో బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతో హాల్ని మార్మోగించారు. అంతకుముందు లాలా లజపతి రాయ్ హత్యతో పోలీస్ ఆఫీసర్ స్టాండర్స్ ని కాల్చి చంపింది భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ బృందం. ఆ నేరానికి ఉరిశిక్ష వేసింది బ్రిటిష్ ప్రభుత్వం. విప్లవం వర్ధిల్లాలి నినాదాలతోనే సింగ్ అమరుడయ్యాడు. అండమాన్ నికోబార్, భారతదేశానికి తూర్పున ఉండే దీవులు. దీన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలోని ఆజాద్ హిందూ ఫౌజ్ జపాన్ దళాలతో కలిసి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి ఆక్రమించింది ఈ రోజే. 17వ శతాబ్దంలో ఇవి మహారాష్ట్రీల పాలనలో ఉండేవి. స్వతంత్రం వచ్చాక అండమాన్ నికోబార్ దీవులు దేశంలో భాగమైపోయాయి. పాకిస్తాన్ గణతంత్ర రాజ్యంగా ఏర్పాటైంది ఈ రోజే. ప్రపంచంలో రిపబ్లిక్ గా ఏర్పాటైన తొలి ఇస్లామిక్ కంట్రీ పాకిస్తాన్.
ఇవాళ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. వాతావరణంపై ప్రపంచానికి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో యుఎన్ఓ దీన్ని ప్రతిపాదించింది. ఇంటర్నేషనల్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ రోజును జరుపుకుంటారు. 1950లో దీన్ని ప్రతిపాదించారు.